హాయ్ ఫ్రెండ్స్, పోయినసారి మనం అన్బాక్సింగ్ వీడియో చేసాం కదా. అన్బాక్సింగ్ వీడియోలో చాలామంది ఈ బ్రెడ్ బోర్డ్ ఎలా వాడతారు అని అడుగున్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని బ్రెడ్ బోర్డ్ అంటారు. చూడండి, ఇది వచ్చి ప్లస్, ఇది పవర్ సప్లై, ఇది కూడా పవర్ సప్లైనే. దీని ప్లస్, ఇది మైనస్. ఇది వచ్చి నార్మల్గా మనం ఏమన్నా వైర్లు అట్లా పెట్టుకోవాలంటే దీన్ని యూజ్ చేస్తాం. ఈ బ్రెడ్ బోర్డ్ ఎందుకంటే మనం పీసీబీ మీద చాలా సర్క్యూట్ మనం సాల్డరింగ్ చేసి మళ్ళీ అది పని చేయకపోతే వేస్ట్ అయిపోద్ది. అందుకని మనం ఒకసారి చెక్ చేయడానికి బ్రెడ్ బోర్డ్ చాలా యూజ్ అవుద్ది. మీరు ఈ బ్రెడ్ బోర్డ్లో మేల్ జంపర్ వైరే వాడండి. ఎందుకంటే నార్మల్ వైర్ కానీ వాడితే లూజ్ కనెక్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తానండి. బ్రెడ్ బోర్డ్ ఇది వచ్చి బ్యాటరీ మైనస్, చూసారా, నేను బ్యాటరీ మైనస్కే పెట్టాను. ఇది వచ్చి బ్యాటరీ ప్లస్ అనమాట. మన ఇష్టం, అక్కడ ఎక్కడైనా పెట్టచ్చు మనం వాడటం బట్టి. నేను మీకు చూపించడానికి గేర్ మోటార్ వాడుతున్నాను. మోటార్ అయితే వాడుతున్నాను. ఈ మోటార్ కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. మనం ఈ మోటార్ని ఇక్కడ ఫిట్ చేద్దాం. నెక్స్ట్ మనం పవర్ సప్లై ఎలా వేయాలో నేర్చుకుందాం. రెడ్ వచ్చి ప్లస్, ఆరెంజ్ వచ్చి మైనస్. రెడ్ వచ్చి ప్లస్లో ప్రాపర్గా పెట్టండి. మైనస్ వచ్చి ప్రాపర్గా పెట్టండి. ఇంకా నెక్స్ట్ దీంట్లో మోటార్కి పెట్టాలి. ప్లస్ వచ్చి దీనికి పెట్టండి. సేమ్ మా మోటార్కి దీనికి సేమ్ లైన్లో రావాలి. ఒకవేళ మోటార్ ఈ లైన్లో వచ్చి ఈ బ్యాటరీ పవర్ సప్లై ఈ లైన్లో వస్తే మనకి మోటార్ అనేది రన్ కాదు. సేమ్ మన మోటార్ సప్లై ఎక్కడ ఇచ్చామో సేమ్ అదే లైన్లో ఈ పిన్ కూడా పెట్టాలి. వేరే లైన్లో పెడితే అది మోటార్ రన్ కాదు. పిన్ పెట్టాం కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. మోటార్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ పవర్ సప్లై తీసేసి కింద పిన్లో కానీ అట్లా పెడితే రన్ కాదు. సేమ్ అదే పిన్లో పెట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.